బ్రహ్మదేవుడికి శాపనాకారం పెట్టాను, కైలాసపట్నం వెళ్ళాను, శంకరుడికి శాపనాకారం పెట్టాను. నీకు శాపనాకారం అంటే పెట్టిన విష్ణు వాడపల్లి తిరగకుండా చేసేస్తారు. ఆ మహావిష్ణు అంటున్నాడు, ఓయి ముగి నువ్వు నాకు తండ్రినందుకు బాధ కాలేదు, నీ సుఖమెత్తన పాదం ఏమన్నా అనిపించేసిందేమో, నా శాస్త్రాల మీద పవలించవయ్యా, నీ పాదాలు పెడతాను బుగి. అలాగని పొగమామునేంద్రుడిని శాస్త్రాల మీద పడుకోబెట్టి మహావిష్ణు అలా పాదాలు పెడుతున్నాడు. గోవింద లక్ష్మీదేవి చూసింది, నా భర్త అంటే 84 కోట్ల జీవరాశుల్ని కూడా ఆధార పెట్టి పోషించే ఆధార పుత్రుని కొన్నాను. ఎవరో ముసలి వారు వచ్చి తల్లినా గాని ఇంకా కాళ్ళు పడుతున్నాడని ఆ లక్ష్మీదేవి అలా కంటి సోగ పెడుతుంది. గోవిందా లక్ష్మి స్వామి మమ్మల్ని ముసలివారంది లక్ష్మి మెడిచిపోయింటేను ముసలివారు అనుకున్నాను మునేంద్ర. ఓ లక్ష్మి స్వామి తలా గడ్డం మేసం మెరిసిపోయినా మేము ఎన్నటికీ ముసలివారం లక్ష్మి. స్వామి ముసలివారం అవ్వకుండా ఏం పుచ్చుకుంటారండి? మేము పుచ్చుకునేది అమృతం. అమృతం స్వామి. అమృతం అనగా కింద కొట్టిపై తింటారు స్వామి. దుష్ట మోహనవ్వ అలాంటిది కూడా రావుల పాలు వెళ్ళగానే ఆపేస్తున్నావు దుష్ట మోహనవ్వ. అలాంటిది మీలాంటి దుష్ట మోహనవ్వ తీసుకుంటారు స్వామి. మేము తీసుకునేది ఆకాశ గంగ స్వామి. ఆకాశ గంగ అంటే ఎండాకాలంలో పొద్దున్న సాయంత్రం తింటారు తాటి చెట్టు మీద తాటిపోల స్వామి. ఈ ఉచిత మానవ అది ఎల్లప్పుడూ కాపవారంలోనే దొరుకుతుంది అయ్యా. 120 రూపాయలు మాత్రమే. ఓ ఈ ఉచిత మానవ మేము తీసుకునేది కాస్ట్లీ. కాస్ట్లీ ఎంత స్వామి? 300. 300 తీసుకుంటున్నారా? 150 స్వామి. 150 బ్లాక్ లోనే. మిమ్మల్ని ఏమని పిలవాలండి? మమ్మల్ని రుచి 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 అని పిలవాలి. మునేంద్ర రుచి రుచి అనగాని బల్లిపాటి స్వీట్ షాపులో సురుచండి ఇంకా తాపేసిన చూరుచి అన్నది. మరి ఏమన్నారు స్వామి? ఒక్కమా రుచి. అలా ఏమనేంద్ర శాంతి కాకినాడు బాబాయ్ 2
శాంతి శాంతి ఏమోయ్ ఆయన ఎవరమ్మా అటు ఇటు తిరిగినాడేమో. ఆయన గారమ్మా మీ ఆయన ఎత్తుంటే ఎడు సౌండ్ టిక్కు తక్కువ తాగొద్దంటే పొద్దున సాయంత్రం ఒకటేదానండి ఏంటి అనుకుంటున్నారు నిమ్మకాయ నీళ్ళు కూల్ డ్రింకులు తాగేసి ఎండకి గ్యాస్ట్రిక్ వచ్చేసింది అమ్మా ఈ గ్యాస్ వంట పని చేస్తుందని అడుగుతున్నారు ఎవరో వంటగారు వంటకు పని చేద్దాం బాబు ఇది ఊరు తగ్గలేకపోతుంది వద్దు బాబోయ్ బ్రగే మామను వచ్చి వాసుదేవ